వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి తాలూకా ప్రమేయం అందులో లేదు అని చెప్పి ఛార్జ్షీట్ తెలియజేస్తూ ఉంది. అంటే మీ రాజకీయ అవసరాల కోసం చివరికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా చివరికి వదలనటువంటి పరిస్థితులు మీ నీచ రాజకీయాలకి మీరు వాడుకుంటున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. మీకేదో హైందవ ధర్మం మీద సనాతన ధర్మం మీద గౌరవం ఉన్నట్టు, దాని మీద ప్రేమ ఉన్నట్టు, ఇంకెవరికి లేనట్టు మీరు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిన్న చూశారు అన్నవరంలో ఏం జరిగిందో. అన్నవరం ప్రసాదం చూశారు కదా. అత్యంత పవిత్రమైనటువంటి అన్నవరం ప్రసాదం, ఆ ప్రసాదం మీద ఎలుకలు ఏ రకంగా తిరుగుతున్నాయో, ఏ రకంగా దాని శాంక్టిటీని వీరు నీరుగార్చేశారు అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. ఇటువంటి ఒక్కటి కాదు, అనేక. మొన్న పలాసలో ఇన్సిడెంట్ జరిగి దాదాపు 10 మంది చనిపోతే అది ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ టెంపుల్, మాకేం సంబంధం అన్నారు. మరి అన్నవరం ఉంది. సో లేనిపోయినటువంటి ప్రేమని, లేనిపోయినటువంటి వాటిని తీసుకుని వచ్చి మీకేదో ప్రేమ ఉన్నట్టుగా, లేదా గౌరవం మీద, లేదా ధర్మం మీద మీకు గౌరవం ఉన్నట్టుగా చిత్రీకరించి ఎదుటివాడిని ఏదో కించపరచాలి, ఎదుటివాడిని విమర్శించాలనేటువంటి ప్రయత్నాలు మానుకోండి. తిరిగి మీకే అది బూమరాంగ్ అవుద్ది. గడిచినటువంటి 20 మాసాలుగా అదే జరుగుతూ ఉంది. మీరు విమర్శలు చేసినటువంటి అదే మీరు చివరికి మొన్న జరిగినటువంటి దావోస్లో మన రాష్ట్రానికి ఏం మిగిలింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ భూ సర్వే మీద ప్రశంసల జల్లు కురిపించినటువంటి ప్రతినిధులు, ఆ ఒక్క విషయం మీద మన రాష్ట్రం తాలూకు గౌరవం మిగిలింది. మిగిలిన అన్ని విషయాలు పసుపాలైపోయాం.